నిశ్శబ్దంగా మౌత్ మీద ఫింగర్ వేసి కూర్చోవాలి. ఇప్పుడు ఇది ఎన్నో వారము? ఎన్నవ వారము? 4వ వారం. 4వ వారం. ఎన్నవ వారము? 4వ వారము. పోయిన వారము 3వ వారం. ఇది 4వ వారం. అందరు మౌత్ మీద ఫింగర్ వేయండి. మూతి మీద వేయండి అందరూ. నువ్వు ఆ కవర్ ఏం చేసుకుంటున్నావు? ఇక్కడి ఆ కవర్ ఇక్కడి దీని కింద పెట్టు. ఇది 4వ వారం. ఎన్నో వారము? 4వ వారము. మంచి అలవాటు ఏముందంటే మొదట 3 వారాల కింద 3 వారాలు ముందుగా మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వారము గుడ్ మార్నింగ్, సెకండ్ వారము సారీ, 3వ వారము 2వ వారము థ్యాంక్ యూ, 3వ వారము సారీ అని చెప్పుకున్నాం కదా. కింద పడకుండా తినడము ఫస్ట్ చెప్పుకున్నాం. సెకండ్ టైం ఏం చెప్పుకున్నాం? సారీ చెప్పడం నేర్చుకున్నాం. ఈ విధంగా ఇన్ని వారాలు కూడా రెండు మంచి అలవాట్లు పిల్లలతో చేయించాలి. అంటే 2 అలవాట్లు, మంచి అలవాట్లు మనం ఇన్ని రోజులు చెప్పుకున్నాం కదా, అవి ఎట్లా చేయించాలి. సరేనా? చేయించుకుందామా? మీకు ఎట్లా ఏ దానికి ఏం చెప్పాలో మీకు అర్థమైందా కాలేదా ఇప్పుడు చూద్దాం. సరేనా? మణికంఠ స్టాండ్ అప్. లేవు. నీ దగ్గర ఏముంది సాత్విక్? ఏం లేదా? ఈ బుక్ సాత్విక్ది. స్టాండ్ అప్ సాత్విక్. లేవు. సాత్విక్ ఆ బాల్ తీసుకురాపో. ఆ బాల్ తీసుకొని పట్టుకో. ఆ బాల్ పట్టుకో. ఇప్పుడు బాల్ మణికంఠ సాత్విక్ దగ్గరికి వెళ్ళి లాక్కుంటున్నాడు. మణికంఠ సాత్విక్ దగ్గరికి వెళ్ళి బాల్ లాక్కుంటున్నాడా? ఏడున్నాడు లాక్కుంటున్నా? ఎక్కడికి నుంచి తీసుకుంటున్నాడు? తీసుకో. బలవంతంగా ఇష్టం లేన ఇప్పుడు సాత్విక్ నీకు బాల్ ఇవ్వడం ఇష్టం లేదు. అవి తీసుకో. తీసుకో. లాక్కో. చేతిలోకి వెళ్ళి తీసేసుకో. ఆ కవర్ కూడా తీసేసుకో. నీకు ఇష్టం ఉందా తీసుకురావడము? ఇష్టం లేదు కదా. అప్పుడు నువ్వేం చెప్పాలి? మనీ సారీ, మళ్ళీ తీసుకోను. పడు నీకు పడు. ఎందుకు సారీ చెప్పిండు మణికంఠ? బలవంతంగా సాత్విక్ దగ్గరికి ఎంచామని లాక్కున్నాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు సాత్విక్ ఇష్టంతోని బంతి ఇచ్చిండు మణికంఠకు. సాత్విక్ బంతి ఇచ్చిండు మణికంఠకు. మణికంఠకి బంతి. అప్పుడు మణికంఠ ఏం చెప్పాలి?
బలవంతంగా లాక్కున్నాడు కదా, అప్పుడు ఏం చెప్పాలి? వరుణు మా ఆదిత్యకి ఏం చెప్పాలి? సారీ పట్టు అని ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత నువ్వేం చెప్పాలి? అప్పుడు నువ్వేం చెప్పాలి? సారీ మళ్ళీ లాక్కోను. అప్పుడు నువ్వేమనాలి? ఓకే థ్యాంక్ యూ, వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. ఇప్పుడు శివ మీరిద్దరు లేవండి. మీరిద్దరు అట్లెందుకు పోట్లాడుతున్నారు ప్లేస్ కోసానికి? ఎవరు ముందుగా దొబ్బిండ్రు? శివ శివ దొబ్బిండా ధన్వీర్ దొబ్బిండా? ఇప్పుడు ఇట్లా ఇద్దరు పోట్లాడుతున్నారు కదా ఆడ ప్లేస్ దగ్గర, నేను నువ్వు అనుకుంటున్నారు కదా, అట్లా అనుకోవచ్చా? ఏడ ప్లేస్ ఉంటే ఆడ కూర్చోవాలి కదా, కూర్చోవాలనా లేదా? ఇద్దరు సారీ చెప్పుకోండి. సారీ, నువ్వు సారీ చెప్పు. కూర్చోండి. క్లాస్ ఇద్దరులే సైనాస్ తూటోమా నువ్వుటోమా లవ్. నువ్వు చెప్పవా? అక్షర స్టాండ్ అప్ అక్షర. నీ దగ్గర బల్బం ఉందా? నీ దగ్గర కర్చీప్ ఉందా? ఓకే, కర్చీప్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పకుండా కర్చీప్ తీసుకుంటున్నావా? బల్బం ఎవరి దగ్గర ఉంది? ఆహా ఆమె దగ్గర ఉంది. ఆమె దగ్గర నువ్వు అడుపు. ఆమె దగ్గర చాక్ పీస్ ఉంది. నజర దగ్గర చాక్ పీస్ తీసుకో. ఆమె ఇచ్చిందా నీకు? ఇవ్వలేదు. ఆమె దగ్గరికి నుంచి లాక్కున్నావా? అట్లా లాక్కోవచ్చా? లాక్కో. ఆమెకి ఇచ్చేసే. సారీ ఏం చెప్పాలి అక్షయ? నేను మళ్ళీ ఎప్పుడు లాక్కోను. ఎందుకు కొడుతున్నావు? ఇప్పుడే చెప్పిన చెప్పు, వాడికి సారీ చెప్పు. మళ్ళీ ఎప్పుడు కొట్టను అని చెప్పు. మంచి కూర్చొని సీక్రెట్ గా కూర్చోండి. ఇక్కడ చెప్తానే ఉన్నా, అక్కడ పాటిస్తున్నారు మంచిగా. సిరామ్ నువ్వేం చేస్తున్నావు? ఏం తాగుతున్నావు? ఏం చేస్తున్నావు? మరి ఇక్కడికి పోతే బాలింగ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఇది నేను నీకు ఇచ్చినప్పుడు నువ్వు నాకేం చెప్పాలి? నేను నీకు ఇచ్చిన అప్పుడు నువ్వు నాకేం చెప్తావు? ఏం చెప్పాలి? నేను నీకు ఇచ్చిన నేనే నీకు ఇచ్చినప్పుడు నువ్వు నాకేం చెప్పాలి? నువ్వు నీ దగ్గరికి వచ్చి లాక్కుంటే సారీ చెప్పాలి. నేను ఇచ్చినాను కాబట్టి థ్యాంక్ యూ చెప్పాలి. నేను ఇస్తే థ్యాంక్ యూ. నువ్వు నా దగ్గర నుంచి లాక్కుంటే సారీ. కూర్చోండి, ఇంకా కూర్చోండి, కింది కూర్చోండి. అట్లా సారీ ఇదే లాక్కోవడం. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు మనము సారీ ఎప్పుడు చెప్పుకోవాలి? ఇప్పుడు మనము అన్నం తింటున్నప్పుడు ఎక్కువ చల్లేసి తినాలనా చల్లకుండా తినాలనా? ఎట్లా తినాలి? చల్లకుండా. అయితే మనం ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు లైన్ లో నిలబడాలనా పిచ్చిగా నిలబడాలనా? లైన్గా నిలబడి చక్కగా హ్యాండ్ వాష్ చేసుకొని అన్నం తినేటప్పుడు చల్లకుండా చక్కగా తినాలి. అవి మంచి అలవాటు కదా. లైన్ లో నిలబడడం మంచి అలవాటు. అన్నం లైన్ కట్టుకొని వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ అన్నం తినేటప్పుడు ఏం చేయాలి? చేతులు కడుక్కొని అన్నం తింటున్నారు కాబట్టి ఇప్పుడు తినేటప్పుడు అన్నం చల్లకుండా తినాలి. నేను ఇక్కడ చెప్పేటప్పుడు అందరు శ్రద్ధగా వినాలి. ఇది కూడా మంచి అలవాటే.
నువ్వు వెంటనే జరుగు. మంచి అలవాటు చెప్తున్నప్పుడు వినడం కూడా చెప్పేటప్పుడు టీచర్ చెప్పేటప్పుడు వినడం కూడా మంచి అలవాటే. మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు ఆడడము పాడడం కాదు. టీచరు మంచి అలవాట్లు మీకే నేర్పుతున్నదా? అరే మీ మమ్మీ వాళ్ళు మణికంట ఈరోజు మీ టీచర్ ఏం చెప్పిందిరా అంటే ఏం చెప్పలేదు అని చెప్తారా? లేకపోతే ఏం చెప్పిందని చెప్తారా? మంచి అలవాటు నేర్పింది మాకు. సారీ చెప్పడం నేర్పింది, థ్యాంక్ యూ చెప్పడం నేర్పింది, ఇంకా ఏం చెప్పడం నేర్పింది? గుడ్ మార్నింగ్ చెప్పడం నేర్పింది. గుడ్ మార్నింగ్ ఎప్పుడెప్పుడు చెప్పాలి? పడుకుని లేచిన తర్వాత మమ్మీకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. డాడీ మనకు డబ్బులు ఇచ్చినప్పుడు డాడీకి మనము థ్యాంక్ యూ చెప్పాలి. మమ్మీ అన్నం పెట్టేటప్పుడు మమ్మీకి థ్యాంక్ యూ మా అని చెప్పాలి. అమ్మా థ్యాంక్ యూ అమ్మా అని చెప్పాలి. మళ్ళీ ఎవరైనా పెద్దవాళ్ళు కల్పించినప్పుడు ఏం చెప్పాలి? నమస్కారం అన్నా చెప్పాలి, గుడ్ మార్నింగ్ అన్నా చెప్పాలి. అవునా? సరే నువ్వు గుడ్ మార్నింగ్ అని నువ్వు మంచిగా అందరూ వరుణ్ నువ్వు కాళ్ళు తింటున్నావా? అట్లా మంచి అలవాట్లని మనము ఈ నెలలో ఏమేమి నేర్చుకున్నాము? గుడ్ మార్నింగ్, అన్నం చల్లకుండా తినడం నేర్చుకున్నాము, గుడ్ మార్నింగ్ నేర్చుకున్నాము, మళ్ళీ సారీ చెప్పడం నేర్చుకున్నాము, థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకున్నాము. ఇవన్నీ ఏమలవాట్లు? మంచి అలవాట్లు. మళ్ళీ మీరు బయటికి వెళ్ళి లోపలికి రావడానికి టీచర్ ఏమడుగుతారు? మే ఐ కమ్ ఇన్ టీచర్ అని అడుగుతారు. ఏమని అడుగుతారు? మే ఐ కమ్ ఇన్ టీచర్, మే ఐ కమ్ ఇన్ టీచర్ అంటే టీచర్ నేను లోపలికి రావచ్చా అంటే కమింగ్ అని నేను చెప్తా. ఏమని చెప్తా? కమింగ్. కమినే అంట. మీరు బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు ఏమని చెప్తారు? మే ఐ కమ్ ఇన్ టీచర్. ఏమని అడుగుతారు మీరు? కమింగ్ ఇస్ కమింగ్ చిల్డ్రన్ అని పిలుస్తారు. అవునా? మీరు మంచి కూర్చొని ఫస్ట్ మీరు ఫస్ట్ మంచి కూర్చొని ఎందుకు ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఏమని చెప్తావు? బయటికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు ఇదే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇదే. టీచర్ చెప్పేటప్పుడు అందరూ వినాలి. వింటే అర్థమవుతుంది, వినకపోతే అర్థమవుతుందా? కొంచెం ఇక్కడ జరుగు. అందరు మౌత్ మీ ఫింగర్ ఏంటని? మంచి అలవాట్లు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? మంచి అలవాట్లు. చెప్పేటప్పుడు శ్రద్ధగా వినవడం కూడా మంచి అలవాటే. టీచరు అరే టీచర్ ఏం చెప్తుందో చూద్దామని నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నేను చెప్తుండే. ఇవన్నీ నేర్చుకోవాలి. మనం స్కూల్కి ఎందుకు వస్తున్నాము? మంచి అలవాట్లు నేర్చుకోవడానికి వస్తున్నాము. టీచర్ చెప్పినవి అన్నీ మనం నేర్చుకోవడానికి వస్తున్నాము. ఈరోజు మీ మమ్మీ వాళ్ళు సాయంత్రము నైట్ ఇంటికి పోయిన తర్వాత మణికంఠ సాత్విక్ మీ టీచర్ ఏం నేర్పిందిరా అని మీ మమ్మీ వాళ్ళు అంటే ఈరోజు మా టీచరు మంచి అలవాట్లు నేర్పింది. మళ్ళీ మనం సంభాషణలకు వెళ్తేనేమో కాలాల గురించి నేర్చుకున్నాము. కాలాల ఏమేమి కాలాలు చెప్పండి? ఎన్ని కాలాలు చెప్పండి? ఎన్ని కాలాలు చెప్పండి? అందరూ ఇట్లా పెట్టండి. కాలాలేమి? వెరీ గుడ్ పిల్లలు, మీకు ఎంత బాగా నేర్చుకున్నారు మీరు. కాలాల గురించి నేర్చుకున్నాం. ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలం గురించి నేర్చుకున్నాం. కాలాలంతా మనకు వస్తాయి కదా. ఎండాకాలంలో మనము నువ్వు అట్లెందుకు చేస్తున్నావు? అది ఇట్లా పెట్టుకోవాలి అని చెప్పినందుకే. ఎండాకాలంలో మనకు బాగా ఎండ కొట్టినప్పుడు మనకి ఏం కావాలి? అప్పుడు ఇక్కడ ఎండ బాగా కొడుతుంది, అప్పుడు మనం ఏం వేసుకుంటాం? సరే బయటికి వెళ్ళినప్పుడు ఛత్రి పట్టుకుంటాం. మనం క్లాస్లో అందరు మౌత్ పెట్టండి. మీరు ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఇక్కడ చెప్తుంటే నువ్వు అంతగానో మడత పెడుతున్నావు. ఇంతసేపు మడత పెట్టడానికి పని కాలేదా? మౌత్ ఫింగర్ వేసి కూర్చో. ఇప్పుడు బయటికి వెళ్ళిండ్రు, ఎండ కొట్టింది బాగా, క్లాస్ ఇప్పుడు వచ్చి కూర్చున్నారు, మీకు బాగా చెమటలు వస్తున్నాయి. అప్పుడు ఏం వేసుకుంటారు మీరు? కాదు, లోపలికి వచ్చినప్పుడు మీకు ఉబ్బరిస్తుంది. ఇప్పుడు మీకు అందరికి ఉబ్బరిస్తుంది. ఏం వేసుకోవాలి? ఫ్యాన్ వేసుకోవాలి. ఫ్యాన్ వేసుకుంటే అప్పుడు మనకు చల్లగా గాలి వస్తుంటది, హాయిగా గాలిని పీల్చుకుంటాం. అవునా?
ఏమేమి అవసరము? ఎండకు వెళ్ళినప్పుడు తల మీద టోపీ పెట్టుకొని ఎండకు వెళ్తాం. మళ్ళీ మన దగ్గర చెత్తిరి ఉన్నా చెత్తిరి పట్టుకొని వెళ్తాం. అవునా? ఎండాకాలంలో పోతుంది. అయితే బాగా మనకి ఎండ కొడుతుంటది కదా, నువ్వెందుకు అడ్డం అనుకున్నావు? బాగా దాహం వేస్తుంది మనకి. అప్పుడు ఎండాకాలంలో చల్లటి పానీయాలు అంటే ఇష్టం, చల్లటి జ్యూస్లు అంటే ఇష్టం, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటాం అప్పుడు ఎండాకాలంలో కదా. మనం ఐస్ క్రీమ్స్ మనకంట ఇప్పుడు మంచి అలవాటు అయిపోయింది. ఎందుకంటే చేస్తున్నాం మనకంట ఇప్పటిదాకా మన మంచి అలవాటు చెప్పుకున్నాం, అయిపోయింది కదా. ఇప్పుడు సారీ చెప్పు, వరుణ్కు సారీ చెప్పు, సారీ మళ్ళీ తీసుకోరని చెప్పు. నువ్వు జబ్బులో పెట్టుకో, నువ్వు మంచి కూసో శివ, మంచి కూసో. ఇప్పుడే చెప్పిన సారీ ఎప్పుడు ఎందుకు చెప్పాలి? బలవంతంగా లాక్కున్నప్పుడు సారీ చెప్పాలని చెప్పిన. నువ్వు బలవంతంగా ఆమె మీద ఎందుకు పడుకుంటున్నావు? ఏ ప్లేస్ లేదు నీకు. అట్లా సంభాషణ, ఇక అలవాటు. సంభాషణ అంటే మాట్లాడుకోవడం. ఏం చేయడం? సంభాషణ, మాట్లాడుకోవడం. అయితే ఎందుకంటే చేస్తున్నారు? ఇప్పుడే చెప్పిన మంచి అలవాటు అంటే టీచర్ చెప్పినట్లు వినడము. అందరు మౌత్ మీద ఫింగర్ వేయండి, మౌత్ మీద ఫింగర్ వేయండి. ఏమైతుంది మీకు? ఇప్పటిదాకానే చెప్తున్నా. సరే, ఇప్పుడు మీరు ఇంటలేదు కదా, మీకు ఒక విషయం చెప్తా. సరే, ఇప్పుడు దాకా మీరు ఏమేమి చేస్తున్నారో అవన్నీ నేను చేసి చూపిస్తా, సరేనా? ఇప్పుడు బయట నుంచి గుండమ్మ వచ్చింది, బల్బం తీసుకొని వచ్చింది. గుండమ్మ బల్బం తీసుకొని వచ్చి గుండమ్మ ఏమంటుంది? గుండమ్మ నువ్వు మంచి కూర్చో, మంచి కూర్చో, మంచి కూర్చో, మంచి కూర్చో. గుండమ్మ ఏమంటుంది? బల్బం తినుకుంటా గుండమ్మ నువ్వు బల్బం తింటున్నావా అంటే తింటున్నావా అంటే అని అంటారు. అంటే మౌత్ ఓపెన్ చేయాలంటే అంటే తిన్నావా బల్బం అంటే అని అంటారు. మళ్ళా గుండు బల్బం తింటది, రాసుకో అంటే బల్బం తింటది కదా. బల్బం తింటుంటే నేను ఇక్కడ ఇట్లా చూసి గుండు అంటే అంటది. నోట్లో బల్బం ఉంటుంది కదా, మళ్ళీ మాట్లాడితే బల్బం కనిపిస్తుంది అని. గుండు అంటే తీసేయాలి అని అంటది. గుండు నోరు ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయి, మౌత్ ఓపెన్ చేయాలంటే అని అంటారు. మళ్ళీ ఎట్లా చేస్తారు అబ్బా? ఇప్పుడు అనన్య ఇక్కడ కవర్ ఉన్నది అనుకోండి, ఈ కవర్ సరే, ఈ కవర్ తీసుకొని ఇట్లా పెట్టుకుంటాం. అనన్య పిలిస్తే అనన్య ఏం చేస్తున్నావు అని అంటే ఏం నమ్ముతున్నావు అనన్య అంటే అనన్య ఏం నమ్ముతున్నావు అని గట్టిగా అంటే కవర్ నమ్ముతుంటుంది. మళ్ళీ పిలిస్తే కవర్ ఉంచేసింది అనుకో, మళ్ళీ అక్షర నువ్వేం చేస్తున్నావు అని అంటే ఏం తేతలని అంటది అక్షర కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్షర? ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు, ఆమె అదే చెప్తుంది. మరి శివని అడిగితే శివ ఎట్లా ఎదుగుతాడు తెలుసా?
నేను అంటాడు వాళ్ళు ఇట్లా 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 అంటాడు. మరి ఊరుకోమని అట్లా చెయ్యకు అంటే పక్కన ఉన్న వాళ్ళని ఇది చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు. మరి మంచిగా అట్లా చెయ్యొద్దని చెప్పిన. ఆగో ఆపండి ఆపండి. ఇప్పుడు ధన్వీర్ ధన్వీర్ మీరు చేసే పనులు నేను చెప్పిన మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేయొద్దు. అందరు మౌత్ మీ ఫింగర్ వేయండి. ఇక ధన్వీర్ ఎట్లా చేస్తారు తెలుసా? ఇక చెప్పిన కదా తూతోడా అంతే తూతోడా తూతోడా ఎట్లా అంటే ధన్వీర్ తూతోడా మహెరా అని అంటే తీసేలా అంటారు. ఆమె మహెరా మహెరా జానీ జానీ వేసి పాప చెప్పు. మహెరా అని అంటే నాకు రాదు టీచర్, నేర్చుకోని టీచర్, నాకు రాదు టీచర్, నేను నేర్చుకోలేను టీచర్. ఆగండి. ఆదిత్య ఏం చేస్తారు తెలుసా? ఆదిత్య ఒక పాట పాడు ఆదిత్య అని అంటే ఒకటే ఫస్ట్ లైన్ వాడతాడు. ఏం ఫస్ట్ లైన్? హే గుడ్ మార్నింగ్, హే గుడ్ మార్నింగ్. పాడిన టీచర్ అని అంటాడు. అలా ఒప్పుకుంటు పాడిన టీచర్ అని అంటాడు. అది అన్నమాట. క్లాస్ కొట్టండి అందరూ ఒకసారి.